ఇవాళ ఇది దుర్మార్గమైన పాలన, రాజ్యాంగాన్ని తొంగలో దొక్కారు అని చెప్పేవాళ్లే ఇవాళ గ్రామాలకు వెళ్ళడం లేదు. తమ నిరసనలను పార్లమెంట్లోనే తెలియపరుస్తున్నారు. అందరూ అనుకుంటున్నారు ఇక్కడ కాదు, ఖచ్చితంగా గ్రామాలకు వెళ్ళాల్సిందే. గ్రామ స్థాయి నుంచి రాజధాని స్థాయి దాకా జనాన్ని చైతన్యవంతం చేయకుండా, జనాన్ని కదిలించకుండా ఈ దుర్మార్గమైనటువంటి పాలనను అడ్డుకోలేము అని మాటల్లో చెప్తున్నారు తప్పితే గ్రామాలకు వెళ్ళడం లేదు. రౌండ్ టేబుల్ సమావేశాలు, పట్టణాల్లో చిన్న చిన్న సదస్సులకే ఆయా పార్టీలు పరిమితం అవుతున్నాయి. జగిత్యాల జైత్రయాత్ర కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగిసినటువంటి ప్రజా పోరాటాలు అన్నిటికీ కేంద్ర బిందు నాటి గ్రామాలకు తరలండి అనే క్యాంపెయిన్. భారత విప్లవోద్యమానికి అవసరమైనటువంటి ముడిసరుకంతా కూడా పల్లెపట్టు సీమల్లో గ్రామాల్లో ఉంది అని కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య గారు తన వ్యవసాయక విప్లవం అనే పుస్తకంలో రాశారు. విద్యార్థులారా గ్రామాలకు తరలండి అని పట్టణాల్లో నినాదాలు రాశాం. అనేక టీములు శిక్షణా తరగతులు తీసుకొని 3 నక్షత్రాల ఎర్ర జెండా, రాడికల్స్ జెండా పట్టుకొని వ్యవసాయ క్షేత్రాల్లో గట్టుల మీద నడుచుకుంటూ పల్లెలకు వెళ్ళడం జరిగింది. పల్లెల్లో జనం రకరకాల అసమానతతోటి, వివక్షలతోటి అలమటిస్తున్నటువంటి జనం ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ గ్రామాలకు తరలి వచ్చినటువంటి బృందాలని తమ హక్కున చేర్చుకున్నారు. ప్యాంటు చొక్కాలు వేసుకొని కాలేజీలు చదువుకునే పిల్లలు మన గ్రామాలకు ఎందుకు వచ్చారని చెప్పని ఆశ్చర్యపోయి చూశారు. రకరకాల పాటలు సామాజిక వివక్షతని, తమ కూలి తమకు అందనటువంటి పేదల బతుకుల గురించి గీతాలాపనలో పల్లెల్లో చేయడం జరిగింది. పాటలు పల్లెల్లో పెద్ద చైతన్య జ్వాలలైనాయి. పల్లెల్లో పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, కోలాటాలు వేసేవాళ్ళు ఉన్నారు, పద్యాలు పాడేవాళ్ళు ఉన్నారు, యోధులు ఉన్నారు, మిలిటెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ గ్రామాలకు తరలండి క్యాంపెయిన్లో బయటకు వచ్చారు. కాబట్టి గ్రామాలకు తరలండి క్యాంపెయిన్లో అనేక మంది కళాకారులు దొరికారు. తిరిగి మళ్ళీ మరు సంవత్సరం జరిగే గ్రామాలకు తరలండి క్యాంపెయిన్లో కొత్త కొత్త కళాకారులు గ్రామాలకు తరలండి అనే క్యాంపెయిన్ ద్వారా దొరికినటువంటి కళాకారులు మళ్ళీ వచ్చారు. అట్లాగే గ్రామాలకు తరలండి క్యాంపెయిన్లో పట్టణాల్లో చదువుకుంటున్నటువంటి, హై స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు, జూనియర్ కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఆర్ఎస్యు చెంతకు వచ్చారు. గ్రామాలకు తరలండి క్యాంపెయిన్ ద్వారా పల్లెటూరులో ఉన్నటువంటి హై స్కూల్ హాస్టళ్లలో ఆర్ఎస్యు యూనిట్లు బలోపేతమయ్యాయి. జూనియర్ కాలేజీల్లో ఆర్ఎస్యు యూనిట్లు బలోపేతమయ్యాయి. డిగ్రీ కాలేజీల్లో ఆర్ఎస్యు యూనిట్లు బలోపేతమయ్యాయి. అంటే ఒకవైపున కళాకారులు, విద్యార్థులు రావడమే కాకుండా పల్లెల్లో ఉన్నటువంటి యువజనులు గొప్ప ఉత్సాహంతో వాళ్ళు పాటలు నేర్చుకొని వాళ్ళు కూడా క్యాంపెయిన్ దళాల్లో కలిసి క్యాంపెయిన్లో పాల్గొన్నారు. ఇదో గొప్ప అనుభూతి. తరువాత పేదల ఇళ్లల్లో, మాలామాదిగ కొంపల్లో ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో చెవి చూడడం జరిగింది. లేని కుటుంబాలు, తిండి లేని కుటుంబాలు అడక్కొచ్చి అన్నం పెట్టారు. ఇంటింటికి పోయి బిడ్డలారా మీరు ఇంట్లో ఉండండి, తలొకింటికి మీరు పోవలేదు, మా అంతంత మాత్రపు కుటుంబాలు, మేము ఊళ్ళోకి వెళ్ళి జోలు బట్టి అన్నం అడుక్కొని వచ్చి మీకు పెడతామని చెప్పని అడక్కొచ్చి అన్నం పెట్టారు. కళ్ళమ్మటి నీళ్లు తిరిగేటటువంటి ఒక సన్నివేశం
ఏమిటంటే ఒక అక్క, అయ్యా చేపల కూర తింటారా అని అడిగింది. తింటామని చెప్పాం. చేపల కూర తీసుకొచ్చి వేసింది. చేపల కూరలో చేపే లేదు, మొత్తం చిన్న చేప తలకాయలు ఉన్నాయి. ఏంటక్క చేప లేదే అని చెప్పంటే, అయ్యా చేపలు కొనే శక్తి లేదు. రెడ్డోళ్ళ ఇంట్లో తలకాయలు తిన్నరో పారేస్తారు. ఆ తలకాయలు ఏరుకొని వచ్చి మీకు నేను పులుసు పెట్టానని చెప్పండి. ఎంత ప్రేమ! ఆ తరువాత ఇంకొక సన్నివేశంలో కందిపప్పు, అయ్యోరింటికి వెళ్ళానయ్యా, వాళ్ళు కందిపప్పు ఉడకబెట్టిన తర్వాత ఆ పప్పు పిప్పిని వాళ్ళు పారేస్తారు. రసంతో వాళ్ళు చారు పెట్టుకుంటారు. ఆ పిప్పిని పారేయొద్దని చెప్పని నేను మీకోసం తీసుకొచ్చాను, ఆ పప్పు చేసి పెట్టాను. ఆ రకంగా వాళ్ళు ప్రచారానికి వెళ్ళినటువంటి దళాలకై అన్నం పెట్టారు. వాళ్ళు గుండెల్లో దాచుకున్నారు. వాళ్ళు ఒకవేళ ఆ ఊళ్ళో ఉన్నటువంటి భూస్వాములు కానీ పెత్తందారులు కానీ వీళ్ళు అనవసరంగా గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారని చెప్పని కొన్ని సందర్భాల్లో కొన్ని ఘటనలు ఎదురైనాయి. అప్పుడు ఈ పల్లెల్లో ఉన్నటువంటి జనం కర్రల చేతబూని, మీకేమీ కాదు, మీరు ఏ గ్రామానికి వెళ్తారో చెప్పండి, మీ వెంట మేము వస్తాం, ఎవరు వస్తారో మేము చూస్తాం, అంత పోరాట పట్టుమని విద్యార్థులు గ్రామాల్లో రగిలించారు. ఒక పక్క విద్యార్థి ఉద్యమం బలోపేతమైంది, మరో పక్కన యువజనోద్యమానికి పల్లెల్లో బీజాలు పడ్డాయి. ఆ తర్వాత ప్రత్యక్షంగా జనజీవితాలను చదివినటువంటి విద్యార్థులు, ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఒక విప్లవకి చెప్పినట్టు, విద్యార్థి ఓహో విద్యార్థి, ఈ బానిస చదువులకు బందీ అగుదువా, లేక విప్లవ పోరాటంలో వీరుడు అవుదువా, కథా రంగమే నీ కళాశాలరా, విప్లవమే నీ విద్యాలయమురా. ఇలాంటి ఉత్తేజకరమైనటువంటి కవిత్వాలు, సాహిత్యం చదువుకున్న తర్వాత విద్యార్థులు తమ చదువులు మానేసి గ్రామాల్లో ఆర్గనైజర్లుగా తయారైనారు. గ్రామాల్లో ఆర్గనైజర్లుగా తయారైపోయి విప్లవోద్యమానికి నాయకత్వం వహించారు. ఇలాంటి ఘనమైనటువంటి చరిత్ర రాడికల్ విద్యార్థి సంఘానికి ఉన్నది. బహుశా ప్రపంచంలో ఇంత ఘనమైనటువంటి చరిత్ర ఏ విద్యార్థి సంఘానికి లేదేమో అని అనిపిస్తుంది. కాబట్టి మిత్రులారా, అట్లా గ్రామాలకు తరలండి క్యాంపెయిన్ ద్వారా అద్భుతమైనటువంటి కళాకారులు వచ్చారు, యోధులు వచ్చారు, మిలిటెంట్స్ వచ్చారు, నాయకులు వచ్చారు, యువజనోద్యమాన్ని నిర్మించేటటువంటి కార్యకర్తలు దొరికారు. గ్రామ సీమల నుంచి ఉద్యమాలు బయలుదేరినాయి. ఇవాళ ఆ గ్రామాలకు తరలండి అనే క్యాంపెయిన్ లేదు కాబట్టి ఆర్ఎస్యు నిషేధానికి గురైంది. మిగిలిన విద్యార్థి సంఘాలకు ఆ కార్యక్రమమే లేదు. ఆర్ఎస్యు ఈ రాష్ట్రాన్ని, ఆర్ఎస్యు ఒక బలమైనటువంటి విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించిన రోజుల్లో ఆర్ఎస్యును చూచి మిగిలిన విద్యార్థి సంఘాలు కూడా వాళ్ళ పరిమితుల్లో వాళ్ళ పరిధిలో పనిచేసినాయి. ఇవాళ ఆర్ఎస్యు ఎప్పుడైతే నిషేధానికి గురైందో మిగిలిన విద్యార్థి సంఘాలు కూడా కాడి కింద పెట్టేసినాయి. ఇవాళ గ్రామాలకు వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి సంస్థ కానీ, విద్యార్థి సంఘం కానీ, రాజకీయ పార్టీ కానీ లేదు. కాబట్టే ఇవాళ జనాన్ని కదిలించేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు. తిరిగి ఏదో ఒక రూపంలో గ్రామాలకు తరలండి అనే క్యాంపెయిన్ని తీసుకోవడం ద్వారానే ఈ దుర్మార్గమైనటువంటి ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ఒక మహోద్యమాన్ని నిర్మాణం చేయగలం. అట్లా గ్రామాలకు వెళ్లకుండా గ్రామ స్థాయి నుంచి ఒక బలీయమైనటువంటి ఐక్య సంఘటనను నిర్మించకుండా ఇవాళ ఈ దుర్మార్గమైనటువంటి ఫాసిస్టు పాలనకి చరమగీతం పాడడం అనేది చాలా కష్టము. అందుకే మిత్రులారా, ఒక చిన్న కవిత చదివి ముగిస్తాను. ఇది విద్యార్థి అమరుల పోడియం.
విద్యార్థి అమరులు ఇవాళ బోలెడంత రక్తాన్ని దారబోశారు. వారి రక్తం వృధా కాదు. మీ మృత్యువు సన్నిధిలో జీవరవళి వినిపించును. మీ మృత్యువు కోనేరులో నవలోకం వికసించును. ఉరికంభం మీద నిలిచి ఊహాగానం చేసేదా, నా ఊహల ఉయ్యాలలో మరో జగతి ఊసులాడు. ఉరికంభం మీద నిలిచి తీయటి కలలే కాంచెదా, నా తీయటి కలలు నిజమై ఆకాశాన ప్రకాశించును. ఎర్రసేన నలుదిశలా ప్రసరించు, రెక్కల విప్పి ఎర్రసేన నలుదిశలా ప్రసరించును. జోహార్ విద్యార్థి అమరులకు. థ్యాంక్ యూ వెరీ మచ్.